మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో సంచలనంగా మారినటువంటి కేసు 5 నెలల శిశువుని ఏదైతే క్షుద్ర పూజల కలకలంతో చనిపోయిందని చెప్పి పిఠాపురంలో సంచలనంగా మారింది ఆ కేసు. అయితే ఆ కేసుని పోలీసులు ఛేదించి దానికి సంబంధించి వివరాలను ప్రకటించారు. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ అంటే ఆ కేసు క్షుద్ర పూజలు కలకలం అని చెప్పి అర్ధరాత్రి మీకు కంప్లైంట్ వచ్చిందన్నారు. ఏం జరిగింది అసలు? కేసు గురించి పూర్తి వివరాలు ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేయగలరు? ఏదైతే మన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గే చెరువులోని తెల్లవారితే 7వ తారీఖు అనగా ఒక అమ్మాయిని, యశ్విత అనేటువంటి అమ్మాయిని 5 నెలల 14 రోజులు పాపని బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు వచ్చిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసి, అంటే అక్కడ హత్య జరిగినటువంటి ప్లేసుల్లో క్షుద్ర పూజలు చేతబడి చేసి ఈ పాపని, అంటే ముక్కుపచ్చలు అన్నటువంటి పసి పాపని చంపేశారనేటువంటిది దీన్ని త్వరితగతిలో ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో స్వయంగా ఏఎస్పీ గారు సీనికి రావటము, టెక్నాలజీ ఉపయోగించి క్లూస్ టీమ్ని వెంటనే రప్పించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, నిమ్మకాయ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది అవి కలెక్ట్ చేయటము, అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయనేటువంటి కలెక్ట్ చేయటము, తర్వాత త్వరితగతిలోనే ఇంకొక బృందాన్ని డాగ్ స్క్వాడ్ని పిలిపించిన తర్వాత సరౌండింగ్ ఏరియా, అంటే ఆ ఇంటి బయట ఉన్నటువంటి పరిసర ప్రదేశాల్లోనే, తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్ళు, తర్వాత ఆ బావి, ఈ లొకేషన్ అంతా కూడా చూసిన తర్వాత మాకు తెలిసినటువంటిది దర్యాప్తులో ఏంటంటే కనుక ఈ అమ్మాయి ఎవరైతే ఈ పసికందు తల్లి ఈ శైలజ ప్రేమ వివాహం చేసుకుంటూ 2024లోని, తర్వాత అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేకపోవటము, తర్వాత వీళ్ళ బయట ఏదో ఉండటము, తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావటము, తర్వాత ఈ పాప 5 నెలల పాప జన్మనిచ్చిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము, అత్తవారింటికి తీసుకుని వెళ్ళకపోవటము, తర్వాత ఎవరైతే ఈ శైలజ మదరు అన్నవరం అనేటువంటి ఆమె నీకు ప్రేమ వివాహం చేసుకోవద్దన్నాను, నీకు మంచి మళ్ళీ భర్తను చూసి నేను వివాహం చేస్తాననేటువంటిది చెప్పటము, వీళ్ళిద్దరూ ఒకటి అనుకుని ఈ అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత ఏదైతే మనం 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ గొంతు నులిమి పాపం పసికందుని చంపేసి ఈ బావిలో పడేయటము, తర్వాత ప్రజల యొక్క దృష్టిని, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దృష్టిని, భర్త యొక్క దృష్టిని మళ్లించేటట్టుగా పోలీసు వారి దర్యాప్తుకి దొరకకుండా ఈ క్షుద్ర పూజలు అనేటువంటిది సృష్టించి చేసినట్లుగా మేము ఒక నిర్ధారణకి రావటం జరిగింది. అది ఏదైతే మేము ఈ టెక్నాలజీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి A1, తర్వాత తల్లి అయినటువంటి A2 శైలజని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్తో జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుందండి. అలాగే ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎవరైనా కానీ వీళ్ళతో సహకరించారా, అసోసియేట్ అయ్యారా అనేటువంటిది త్వరలోనే కూడా ఇది కూడా తేటతెల్లం చేసి కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. సార్, అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో పునరావృతం అవుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్లు కానీ, లేదంటే ప్రేమ సంబంధించినటువంటి కానీ పెద్దలు ఒప్పుకోలేదని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి సార్. ఒక పోలీస్ అధికారిగా మీరు ఎన్నో చూసుంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకు ఏ విధమైన అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?
ఖచ్చితంగానండి. ఇది చూసినట్లయితే గనక అంటే జై భారత్ మాత అనేటువంటి నినాదంతోటి మన భారతీయులం అందరం కూడా ఒకే తాటి మీద ఈ రోజున మనం నిలబడ్డామంటే గనక ఈ సభ్య సమాజాన్ని అంటే మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే యువకులు వాళ్ళ యొక్క ఏది స్వార్థం గురించి అన్నమాట. ఏది ఈ ప్రేమ వివాహాలు, తర్వాత తల్లిదండ్రులు చెప్పినటువంటిది వినకపోవటాలు, తర్వాత పెద్దలు చెప్పినటువంటిది వినకపోవటాలు చేస్తూ కొన్ని రోజులు అయిన తర్వాత అరే నేను చేసినటువంటి తప్పు అనేటువంటిది వాళ్ళే తొందరపాటి నిర్ణయాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. ఇలాంటివి జరగకూడదంటే కనుక ఖచ్చితంగా పెద్దలు తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అందరికీ కూడా పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళని కొంచెం మంచి మార్గంలో వాళ్ళకి మంచిగా చదువు చెప్పించడం, తర్వాత మంచి వాతావరణంలో వాళ్ళని పెంచటము, తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటిది ఆ తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, ఆ గ్రామం ద్వారా, అక్కడ ఉన్నటువంటి సొసైటీ ద్వారా వచ్చినట్లయితే కనుక ఈ గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా తరపు నుంచి మేము కూడా చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఈ మార్పు అనేటువంటిది రావాలనేటువంటిది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూశారు కదా, పిఠాపురం జగ్గీ చెరువులో జరిగినటువంటి 5 నెలల పాప మిస్టరీ వీడిందని చెప్పాలి. ఇది కేవలం క్షుద్ర పూజలు కాదు, మర్డర్గా తేల్చారు పోలీసుల తమ ఇన్వెస్టిగేషన్ లో. చాలా తక్కువ టైంలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పోలీసులు మీడియా ముందుకు ఈరోజు వాళ్ళని దోషులను ప్రవేశపెట్టారు. ఈ పిల్లని చంపడంలో ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉందో ఆవిడ అన్నవరం, అదేవిధంగా తల్లి శైలజ ఇద్దరు కూడా ఏకమయ్యి పిల్లను గొంతు నిలిమి చంపేశారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచించవచ్చు. కనీసం తల్లి తన కన్న నవమాసాలు కని మోసి పెంచిన తల్లే అంతకురాలుగా మారి పరిస్థితి వచ్చింది అంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఇవి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంఘటనల పట్ల అవగాహనతో ఉండి 10 మందికి అవేర్నెస్ కల్పించాలి. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు మంచి వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన పరిస్థితుల మధ్య పెరగాలి. ప్రతి ఒక్కరికి దీని పట్ల అవగాహన ఉండి పెద్దలు ఏదైతే కుదిర్చిన వివాహాలు చేసుకోవడం పట్ల అది సభ్య సమాజం రేపు పొద్దున వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. అంతే తప్ప ఆవేశంలో లేదా తొందరపాటు చర్యతో ప్రేమ వివాహాలు చేసుకుని కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి మొహం మొత్తి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు తమ ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి, ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనప్పటికీ కన్న తల్లే బిడ్డని చంపిన సంఘటన పిఠాపురమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎందుకనంటే క్షుద్ర పూజలు కలకలం సృష్టించి కేవలం పోలీస్ శాఖ వారిని అదేవిధంగా ప్రజలను కూడా డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఇంటి ముందు పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కేసుని పోలీసులు త్వరగా ఛేదించి ఆ బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డని వాళ్లే నులిమి చంపారనే వార్త ప్రతి ఒక్కరికి ఆవేదన తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన ఏర్పరచుకుని సభ్య సమాజంలో అందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ రామచంద్రతో శ్రీనివాస్, సుమన్ టీవీ.